డేటు ఎంత దారుణంగా అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. డైలీ లాగ్స్లో ఈరోజు డే 2. మధ్యాహ్నం 1:30 రావగానే మసీద్కి అయితే వచ్చాను. నేనైతే నమాజ్ చదివేసి వెంటనే అయితే బయలుదేరిపోయాను. మా డాడీ అయితే పార్వతీపురం వెళ్ళమన్నారు. బండి అయితే ఇచ్చారు. బండి మీద అయితే నేనైతే వెళ్ళిపోతున్నా. ఈ ఎండలో వెళ్తున్నప్పుడు మంచి ఊపి మీద అయితే వెళ్ళాను. కానీ మధ్యదారిలో వచ్చేసరికి బాగా ఎండ అయితే ఎక్కువైపోయింది. బాగా సరదా తీరిపోయింది. మధ్యదారిలో చలివేంద్రాలు ఎక్కడైనా ఉంటాయని చాలా వెతికాము, కానీ దొరకలేదు. పార్వతీపురం ఏ ఏరియాలో కూడా చలివేంద్రం లేదు. బొబ్బిల్లో ఉంటుందేమో ఒకసారి అయితే చెక్ చేద్దాం, అక్కడైనా ఉందేమో లేదని అయితే వెళ్ళి మీ మీద బయలుదేరిపోయాం. బొబ్బిలి వెళ్ళి చూసా కూడా అక్కడ కూడా ఎక్కడ లేదు. మధ్యదారిలో అస్సలు ఎక్కడైతే లేదు. పార్వతీపురం నుంచి బొబ్బిలి వరకు ఎక్కడైతే చలివేంద్రాలు అయితే లేవు. పార్వతీపురం బొబ్బిలికి మధ్యన ఉన్న మా ఊరు అయితే అప్పపేట దగ్గర అయితే నేనైతే చలివేంద్రం పెడదామని డిసైడ్ అయ్యాను. అది కూడా మా మసీద్ ముందైతే ఇదే ప్లేస్. దానికోసం మా నాన్నగారిని అయితే పర్మిషన్ అయితే అడిగాను. మా మసీద్ ముందు అయితే వర్క్ అయితే మొదలు పెడతాను రేపటి నుంచి. రేపు ఏమవుతుందో తెలుసుకోవాలంటే మన పేజ్ని అయితే ఫాలో అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రేపైతే కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్.